స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపు అయినా చదువుకున్నారా? ఎందుకు ఈ మాటలు? మరి దేవుని కృపను బట్టి ప్రతి దినము నేను మీ వద్దకు, మీ ఇంటికి మరి రావడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మీ చేతుల్లోకి రావడానికి కృప చూపిస్తున్నాడు. నిన్ను మరి ఎందుకో తెలియదు కానీ ప్రతి దినము ఈ విధంగా ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారని మరలా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి. కనుక మరి ఈ విషయాలను నిర్లక్ష్యం చేయకుండా మరి దేవునికి దగ్గరగా జీవించండి. ఉదయాన్నే లేవండి, ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదువుకోండి. తద్వారా మీరు దేవునికి దగ్గరగా జీవిస్తారు. దేవుడు మీతో ఉంటాడు, మీ కార్యములు సఫలం చేస్తాడని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా మరి దావీదు మహారాజు దేవునితో సంభాషిస్తూ ఈ విధంగా చేస్తున్నాడు. ఏమంటే, యెహోవా, నిన్ను ఆశ్రయించు వారు నీవు విడిచిపెట్టువాడు కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతున్నాడంటే, దావీదు మహారాజు మరి దేవుని ఆశ్రయించాడు గనక, మరి దావీదు మహారాజుని దేవుడు విడిచిపెట్టలేదు గనక, మరి తన పొందుకున్న అనుభూతిని, తన పొందుకున్న మరి కార్యాన్ని లేదా అద్భుతాన్ని, తన జీవితంలో చేసిన దేవుడి క్రియను మనకు వివరిస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. మరి ఏమాట? ఆయనను ఆశ్రయించు వారినట ఆయన విడిచిపెట్టే దేవుడు కాదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ దినము మనలను ప్రశ్నించుకోగలిగితే మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము అన్న సంగతి మరి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. మరి జ్ఞాపకం చేసుకోండి. నీవు దేవుణ్ణి ఆశ్రయించావా, లేదా మనుషులను ఆశ్రయించావా, లేదా నీకు కలిగిన స్థితిని ఆశ్రయించావా, నీకు కలిగిన హోదాని, మరి ఉద్యోగాన్ని కావచ్చు, మరి ఉన్నతమైన స్థితి కావచ్చు, మరి ఆ స్థితిని బట్టి నువ్వు ఆశ్రయించి అతిశయిస్తున్నావేమో, మరి నీకు మరి క్షేమం ఉండదు. కనుక మరి నీకు క్షేమం ఉండాలంటే ఎవరిని ఆశ్రయించాలంటే మరి నీ దేవుడని యెహోవాను అనగా యేసయ్యను నువ్వు ఆశ్రయించేవాడిగా ఉండాలి. ఎందుకంటే మరి ఎవరైతే యేసయ్యను ఆశ్రయిస్తారో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ప్రేమమయుడు, కరుణా సంపన్నుడు, నీ కోసం తన ప్రాణం పెట్టిన దేవుడు కనుక ఆయన నిన్ను విడిచిపెట్టడు. తన రక్తాన్ని ఇచ్చి మరి తన ప్రాణాన్ని ఇచ్చి వెల ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు కనుక నీవు బహుప్రియుడు గనక నీవు చేయాల్సింది ఏంటంటే ఆయనను ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. వ్యాధి ఉందా? ఆయన ఆశ్రయించు. మరి అనేకమైన సమస్యలు ఉన్నాయా? మరి దేవుణ్ణి ఆశ్రయించు. అలాగే మరి నీకు అనేకమైన అప్పులు, మరి నిందలు, అవమానాలు ఉన్నాయా? మరి యేసును ఆశ్రయించు. నీకు విడుదల కలుగుతుంది, స్వస్థత వస్తుంది, మరి నెమ్మది, మరి సమాధానం సమస్తము నీకు లభిస్తాయి కనుక మరి నీవు ఆయననే నమ్ముకుని ఉంటావని, మరి స్థిరముగా ఉంటావు అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నా ప్రభా మీకు వందనాలు. ఎంతమంది ప్రజలు నా ప్రభా ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా ఈ రోడ్ మార్క్ వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో ప్రభా ఈ వాగ్దానం నెరవేర్చండి. నిన్ను ఆశ్రయించే భాగ్యం నీ బిడ్డలకు దయచేయండి. నేను నీ యొద్ద విచారణ చేసే కృప నీ బిడ్డలకు దయచేయండి. అయా, నిన్ను అడిగి పొందుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది రోగులుంటే వారందరికీ యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, ఎంతమంది ఏ అప్పుల్లో ఉన్నారో, శోధనలు ఉన్నారు, నిందల్లో ఉన్నారు, వారందరినీ యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్ర. ఉద్యోగాలను బిడ్డకు ఉద్యోగాలు దయచేయండి, గర్భఫలాలను బిడ్డ గర్భఫలాలు దయచేయండి, వివాహాలు కాని వారికి వివాహాలు జరిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను.
మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రభా. ఆయా చోట్ల, ఆయా దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా. ప్రతి చోట ప్రభా సమాధానకర్త మీరు సమాధానపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, దయతో ప్రతి బిడ్డని కరుణించమని, కనికరించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా ఎంతమంది పుట్టినరోజు కానీ పెళ్లి రోజు జరిపించుకున్నారు, ఆ బిడ్డలను దీవిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం. యేసు నామముల వారికి నీ దీవెనలు కలుగునుగా కానీ, సంవత్సరం అంతా నీ దయా కిరీటం ఉండునుగా కానీ ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములు మీరు తోడండి, మహిమ పొందమని యేసు నా పేట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారని నమ్ముతున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.